సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం జరుగుతున్న వార్ సిచ్యువేషన్ అయితే మన అందరికీ తెలుసు. మన భారతదేశం ఇంకా పాకిస్తాన్ పట్ల ఈ వార్ ఏదైతే సిచ్యువేషన్ జరుగుతుందో దానివల్ల పబ్లిక్ కూడా చాలామంది దీన్ని సమర్థించాలా లేదంటే దీన్ని సపోర్ట్ చేయాలా లేదంటే దీన్ని వ్యతిరేకించాలా అనే డౌట్లో కూడా ఉన్నారు. అండ్ హై అలర్ట్స్ మనకి ఇచ్చిన సిచ్యువేషన్లో ఇలా సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది అని కూడా పబ్లిక్ అందరూ కూడా భయపడుతూ వస్తున్నారు. సో దీనిపైన అంటే వార్ సిచ్యువేషన్ పైన కావచ్చు, అసలు సింధూర్ ఆపరేషన్ పైన మనకి పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది అనేది తెలుసుకుందాం ఒకసారి. నన్ను చెప్పండి, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత మనకి సిచ్యువేషన్స్ అయితే ఇలా ఉన్నాయి, దాన్ని మీరు ఎలా చూస్తామంటారు అసలు యాజ్ అ నార్మల్ కామన్? యాక్చువల్గా మీరు అటాక్ జరిగింది కూడా పెహల్గాంలో. మీరు హిందూనా సో మనం సింధూర్ పేరిట ఆపరేట్ చేసేసాం కాబట్టి ఇది మాకు హిందూస్కి సంబంధించింది అని అనుకుంటున్నారు. ఇది కాకుండా మన కమ్యూనిటీ కాకుండా డిఫరెంట్ కమ్యూనిటీస్ని అడిగితే మీకు ఇంకా పర్ఫెక్ట్ ఆన్సర్ ఏమొస్తుందో, ఏం అనలైజ్ చేస్తున్నారు పబ్లిక్ అనేది ఇంకా క్లారిటీ వస్తుంది. ఇంకొకటి ఖచ్చితంగా ఇది ఆపరేషన్ సింధూర్ని అయితే నేను ఇచ్చేస్తాను. నేనే కాదు, ఇండియాలో ఉన్న 140 crores మెంబర్స్ పీపుల్ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి మోదీ గారికి. ఎందుకంటే వాళ్ళని 27 మెంబర్స్ ఎంత అన్యాయంగా వాళ్ళు బలి తీసుకున్నారు టెర్రరిస్టులు. సో దీనికి ఖచ్చితమైన గుణపాఠంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తప్పు చేసి ఇంకా ఎదురుదాడి చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఆపాలి? అది భయపడినట్టు అవుతుంది. సమర్థించని వాళ్ళని అసలు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు అసలు ఇండియన్స్ కాదనే నా లెక్క. ఎందుకు సమర్థించకూడదు? వాళ్ళు ఎక్కడో బార్డర్లో ఆర్మీ ఆఫీసర్స్, నేవీ వాళ్ళ లైఫ్స్ని థ్రెట్టింగ్లో పెట్టేసి ఫ్యామిలీస్ని వదిలేసి వాళ్ళు పోరాడుతుంటే ఇక్కడ కూల్గా కూర్చొని నేను సమర్థించాను అన్న వాళ్ళని ఎందుకు కన్సిడర్ చేయాలి? మైక్ ఇవ్వాలి. నాకైతే ఇష్టం లేదు. అలాంటి వాళ్ళని నేను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించాను. సో ఇప్పుడు హై అలర్ట్ ప్రకటించి మనకు కూడా థ్రెట్ ఉందని అంటున్నారు. ఫేస్ చేస్తాం. కేర్ఫుల్గా ఉందాము, అవేర్నెస్లో ఉందాము, అంతే కదా. అందరి కోసం అక్కడ బార్డర్లో అయితే పోరాడట్లేదు కదా. నీ ఇంట్లో నువ్వు కూర్చొని తినటానికి కూడా అలర్ట్ అయ్యి అంత భయపడే సిచ్యువేషన్ కాదు కదా. ఆ మాత్రం భయపడుకుంటూ బ్రతుక్కుంటూ బయటికి వెళ్తే ఏం జరుగుతుందా అన్న దాంట్లో మనకు పిల్లులకు వీధిలో కుక్కలకి తేడా ఉండదు. మనం మనుషులను తెలివిగా మసులుకుందాం, ఏం జరుగుతుందో అలర్ట్ అవుదాం, పక్కన వాళ్ళని అలర్ట్ చేద్దాం. అంతేకాని మనం ఏదో ఒక యానిమల్ లాగా ఇలా కాదు. మనుషులం కాబట్టి అవేర్నెస్తో మానవత్వంతో బిహేవ్ చేయడం మనకు మంచిది. మీరు దీనివల్లే ఇట్లా పబ్లిక్కి హాని జరుగుతుందని కాకుండా వీ హ్యావ్ టు ఫేస్ అని అంటారు. ఏ వారు జరగకపోయినా పబ్లిక్ హాని జరిగింది కదా. ఏ వారు జరగకపోయినా అనవసరంగా హాని జరిగింది కదా. అలాంటప్పుడు దాన్ని ఎలా చెప్తారు? పబ్లిక్కి ఏదైనా సరే సపోర్ట్ చేయాలి. చనిపోయిన వాళ్ళ ప్రతీకారం అనను, కానీ అది ప్రతీకారం అని కాదు, కానీ వాళ్ళ బాధని తగ్గించడం అని అంటాను నేను. ఎందుకంటే మూర్ఖులని ఎప్పటికీ మార్చలేము. ఈ యుద్ధాలు జరిగి ఇప్పుడు 1971 నుంచి జరుగుతూనే ఉన్నాయి. అటాక్స్ చేస్తూనే ఉన్నారు, ప్రతీకారం తీరుస్తున్నాం, ఓడిపోతూనే ఉన్నారు. కానీ వాళ్ళకి ఏమాత్రం బుద్ధి రావట్లేదు. ఇప్పుడు ఖచ్చితంగా వస్తుందని కూడా లేదు. కానీ ఇది మనం ఏదో ఓడిపోయామనో, మనమేదో ఇది అని దిగజారిపోయినట్లుగా అవసరం లేదు. అయిపోతే ఏదో ఒకటి జరిగిపోతుంది. దానికోసం మనం ఇది కావాల్సిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. యుద్ధం జరుగుతుందేమో ఇంట్లో దాక్కుందాము, లైట్లు ఆపేసి కూర్చుందాం అవసరం లేదు. అలర్ట్ అయితే సేఫ్గా ఉండండి అని చెప్పడం వల్ల ఏం తప్పలేదు. సో చెప్పండి, ఇప్పుడు వార్ సిచ్యువేషన్ ఏదైతే జరుగుతుందో మనకి ఇంకా పాకిస్తాన్కి మధ్య, సో దీన్ని మీరు ఎలా సపోర్ట్ చేద్దామంటారు? అసలు యాక్చువల్లీ సపోర్ట్ చేయాలా చేయకూడదు? ఎందుకంటే చాలామంది దీనిపైన వ్యతిరేక పరులు ఉన్నారు, మనకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్ని నాకు ఫోకస్ అయ్యేటట్టు మాట్లాడితే కనుక నేను ఫోకస్లోకి వస్తాను అని మాట్లాడేవాళ్ళండి వాళ్ళంతా. యాక్చువల్లీ ఏంటంటే అందరూ మనం భారతీయులం. ఫస్ట్ మనకి దేశం ముఖ్యం, తర్వాత
ఇప్పుడు నేను 96, 97లో 10th క్లాస్, 8th క్లాస్, 10th క్లాస్ కంప్లీట్ చేశాను. మన పుస్తకాల్లో చూసుకుంటే గనక షాజహాను, టిప్పు సుల్తాను, ఔరంగజేబు వీళ్ళందరి గురించి రాశారండి. అంటే ఇప్పుడు ఛత్రపతి శివాజీ గారు అబ్బాయి చావా అనే సినిమా వచ్చింది. అసలు నాకు అసలు తెలియదు. అది అంటే మన ప్రభుత్వాలు వాళ్ళని అది ముంచుతున్నాయా? అలాంటి మహావీరుల గురించి చెప్పడానికి అంటే అది సోకాళ్ళు ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం అసలు ఎందుకని వాళ్ళని బయటికి తీసుకురాలేదు. సరే, ఇప్పుడు మనం వార్ గురించి వస్తే గనక వార్ అనేది మనం ఎప్పుడైనా సరే హిందీ ముస్లిం బాయ్ బాయ్ అని అనుకునే సొసైటీలోనూ అలా ఉన్న దాంట్లో మనం ఉన్నాం. ఈరోజు పాకిస్తాన్లో ముస్లిం కంట్రీ, దాని మీద వార్ జరుగుతుంది అని అన్నారు. సరే, ఒక పహల్గామ్లో జరిగింది. వాళ్ళు ఎలా చంపారండి? మీరు హిందువా తెలుసుకొని హిందువా ముస్లిమా అని, అది ఒక అమ్మాయిని చంపితే నన్ను కూడా చంపేసే అని ఒక అమ్మాయి అడిగితే వెళ్ళి మోడీకి చెప్పు అని అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారండి మోడీ గారు? వాళ్ళకి చెప్తున్నారు నేను ఇది అని. సో ఏంటంటే ఇది మనం అందరం మనందరికీ ఏంటంటే వాళ్ళ మీదకి వార్ చేయాలి. ఈ పాకిస్తాన్ ఇండియా మధ్య వచ్చిన గొడవలు ఇప్పుడే కాదండి, చాలా రోజుల నుంచి వస్తున్నాయి. కానీ ఏంటంటే మనం అందరం ఒకటే, మన పక్క దేశం, మనం ఇప్పుడు మొత్తం అన్ని దేశాలు ఒకటే అన్న ఉద్దేశంతో మనం ఎప్పుడు పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేసింది అని మన వార్తల్లో విన్నాం. కానీ భారత్ పలానా చోట కవ్వింపు చర్యలు చేసింది, పలానా చోట ఇలా చేసింది, రాంగ్గా ఫైర్ చేసింది అనేది లేదు. పెహల్గామ్లో మీరు గుర్తుపట్టరు, అతను అందరూ ముస్లింలానే ఉంటారు, వాళ్ళు పాకిస్తాన్ టెర్రరిస్టా అన్నది మనం అసలు తెలీదు. అలాంటి చోటకి వాళ్ళు మిలిటరీ డ్రెస్సులు వేసుకొని వచ్చి వాళ్ళు అడిగి మీరు హిందువా ముస్లిమా ఏదో చదవమని, చదవకపోతే కాల్చి షూట్ చేయడం అనేది చాలా దారుణం. ఇది మొత్తం అన్ని దేశాలు ఖండించాల్సిందే. ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్ మీద చేస్తుంది మోడీ గారు కరెక్ట్. ఎందుకంటే తెలియాలి భారత్కి ఉన్న అనుసంపద ఏంటి, వాళ్ళు చేసేది ఏంటి మొత్తం అందరికీ తెలియాలి. అది తెలిస్తే కానీ వాళ్ళకి బుద్ధి రాదు. అంటే ఎకనామికల్గా అండ్ ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. సో ఇప్పుడు కూడా థ్రెట్ ఇచ్చారు అందరికీ, మన ఇండియా వైడ్ మొత్తం కూడా థ్రెట్ ఇచ్చారు కాబట్టి సో ఈ పరిస్థితి వచ్చింది. ఇది స్టెప్ తీసుకోకపోయింటేనే బాగుండు అని అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? ఈరోజు వార్తల్లో చూస్తే పాపం నాయక్ అనే ఒక ఆయన, సత్యసాయి బాబా జిల్లాకు చెందిన నాయక్, ఆయనకి చనిపోయాడు పాపం, చాలా చిన్న కుర్రాడు. కానీ మనం ఆ తల్లి బాధను మనం వెనక్కి తీసుకురాలేము. కానీ అతను చేసిన ప్రాణత్యాగం మన దేశ ప్రజలందరూ గర్వించదగ్గ విషయం. సో సెక్యూరిటీ విషయంలో కానీ మనం ఎన్నాళ్ళు తగ్గి ఉండాలి. ఇప్పుడు మోడీ గారు అమ్మాయికి చెప్పాడు, ఆయన మోడీకి చెప్పెళ్ళి అని మోడీకి చెప్తే ఏం జరిగిందో చేసి చూపిస్తున్నారు. సో ప్రాణ నష్టం అనేది ఇప్పుడు ఒక చోట యుద్ధం జరుగుతుంది అని అంటే ఒక 10 మంది చనిపోవటం, 10 మంది అవతల, ఒక 200 మంది అవతల చనిపోవటం అనేది సహజం. కానీ దానికి కూడా మనం రెడీగా అయి ఉండాలి. చెప్పండి, అంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ అయితే మీరు చూస్తున్నారు. మనము ఒక జరిగిన దాడికి మనం సర్జికల్ స్ట్రైక్ ద్వారా ఒక అటాక్ అనేది ఇచ్చాం. బట్ వాళ్ళు ఊరుకోకుండా మనకి ఆపోజిట్గా ఇంకా మనకి అటాక్ కూడా చేస్తున్నారు. అది వార్ సిచ్యువేషన్ లాగా మారిపోయింది యాక్చువల్లీ. వాట్ డూ యూ సే అబౌట్ దిస్? See, it was evident. It had to happen. మరి టెర్రరిస్ట్ మనుషుల్ని మనుషుల్లా కాకుండా అంత ఓపెన్గా చంపి దే సేయింగ్ జస్ట్ గో టు యువర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ జస్ట్ లెట్ దెమ్ నో అన్న arrogance, it's not good. But Pakistanis should understand that this is not for the people in Pakistan. This is against terrorism. And they're very clearly showing in the TV, మేము ఈ సైట్స్లో మేము ఫోకస్ చేస్తున్నాము, వీళ్ళని చంపుతున్నాము, వీఆర్ నాట్ టార్గెటింగ్ కామన్ పీపుల్ అని. సో పాకిస్తాన్ హ్యాస్ టు డిసైడ్ దట్ దే షుడ్ హ్యావ్ దట్ కామన్ సెన్స్ నాట్ టు అటాక్ ద పీపుల్, కామనర్స్ని అటాక్ చేయకూడదు అని. అండ్ ఉన్నట్టు ఎంత క్లియర్గా ఉందంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ ద కామన్ పీపుల్ బట్ సేఫ్టీ ముఖ్యము. సో హూ ఎవర్ ఇస్ డూయింగ్ ఇట్ వీఆర్ టార్గెటింగ్ ఓన్లీ దెమ్ అండ్ దట్స్ వెరీ గుడ్. యూ హ్యావ్ టు రిటాలియేట్ ఎట్ సమ్ పాయింట్. అంటే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు కదా, కొంతమంది సెలబ్రిటీస్ కావచ్చు, కొంతమంది పొలిటీషియన్స్ కావచ్చు, అంటే ఇప్పుడు ఉండాల్సింది అని అంటారు. మనకి జరగలేదు కదా అని మనం అలా అనుకోకూడదు కదా. సంబడి ఫ్రమ్ నెల్లూరు, మై ఫ్రెండ్స్ ఫ్రెండ్ వాళ్ళు అంట నెల్లూరులో వాళ్ళు. షీ హెస్ కమ్ 10 days బిఫోర్ అండ్ షీ వాస్ టెలింగ్ మీ, జస్ట్ ఇమాజిన్ ఇప్పుడు మన సోల్జర్స్ వెళ్తున్నారు,
ఇది జరుగుతుంది, వార్ అయిపోతుందేమో, హైదరాబాద్లో కూడా హైదరాబాద్ మైట్ ఆల్సో గెట్ ఎఫెక్టెడ్ అంటేనే మనం ఎంత భయపడిపోతున్నామో. ట్రాఫిక్ సగం ఆగిపోయింది, రోడ్లన్నీ ఖాళీ అయిపోయినాయి. మనకంటే మనకంత భయం. ఇప్పుడు మన పక్కన వాళ్ళకి జరిగింది, రేపొద్దున మనకి జరగదా? ఎవరైనా ఒకటే కదా. సో వీ హ్యావ్ టు, ఐ థింక్ దట్స్ ద బెస్ట్ థింగ్. ఇట్ ఈస్ నాట్ అగేన్స్ట్ ఎనీ రిలీజన్ ఆర్ ఎనీ పర్టికులర్ సెట్ ఆఫ్ పీపుల్. ఇట్ ఈస్ ఫార్ ఇండియా యాజ్ అ హోల్. ఆల్ ఆర్ సేమ్. సో ఐ ట్రూలీ ఎంకరేజ్ దట్. అండ్ ఐ బిలీవ్, ఒకటి నేను వీడియోస్ అన్నీ చూసాక నాకైతే ఏమనిపించిందంటే, ఆర్ సోల్జర్స్ ఆర్ గోయింగ్ దేర్ అండ్ ఫైటింగ్ వార్స్. వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసుకుని వెళ్తున్నారు ఫర్ ఆర్ సేక్. సో ఐ థింక్ వీ హ్యావ్ టు బీ మోర్ రెస్పాన్సిబుల్. ఇర్రెస్పాన్సిబుల్గా మనం ఉండి మన కోసం ఇంకొకళ్ళు వెళ్ళి చచ్చిపోవాల్సిన అవసరం లేదు కదా. వీ షుడ్ నాట్ బి డిస్గ్రేస్ టు ద కంట్రీ. దట్ ఎథిక్స్ వీ షుడ్ హ్యావ్. దట్ ఇస్ వాట్ ఐ ఇప్పుడు హై అలర్ట్ ఇచ్చే థ్రెట్ ఉంది అంటున్నారు కదా, పబ్లిక్ ఎలా రియాక్ట్ అవ్వాలని అంటారు? వీ హ్యావ్ టు టేక్ కేర్. ఇప్పుడు రెడ్ అలర్ట్ ఇచ్చినప్పుడు వీ హ్యావ్ టు మేక్ అవర్ ఓన్ డ్రిల్స్. వీ హ్యావ్ టు దానికి తగ్గ మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా అనౌన్స్ చేస్తే దానికి తగ్గట్టుగా లైట్స్ ఆఫ్ చేయమంటే లైట్స్ ఆఫ్ చేసుకోవాలి. అండ్ మనం కూడా ఇప్పుడు గూగుల్లో బోల్డ్ అని సెర్చ్ చేస్తూ ఉంటాం. సో లుక్ ఎట్ సెవరల్ డ్రిల్స్, అట్లీస్ట్ ట్రై టు ఇంప్లిమెంట్ దెమ్. అసలు మన ఇంట్లో ఎక్కడెక్కడ దాకోవచ్చు, ఎలాగా, ఏంటి అని కొంచెం అవేర్నెస్ మనము తెచ్చుకోవాలి. సో వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దాట్. రాదర్ దెన్ వార్ తలపెట్టినందుకే మనకు ప్రాబ్లం వచ్చింది అని అనుకోకుండా వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. రియల్ ప్రాబ్లం ఏంటి అని అబ్జర్వ్ చేసుకుని ఐ థింక్ వీ హ్యావ్ టు గో అహెడ్. వీఆర్ ఎడ్యుకేటెడ్, రైట్? ఇండియా ఈజ్ ఎడ్యుకేటెడ్. సో ఐ థింక్ పీపుల్ షుడ్ వెస్ట్ ఇన్ ఆల్ దేర్ నాలెడ్జ్ ఇన్ టు దీస్ థింగ్స్ అండ్ ప్రాపర్లీ డూ ఇట్. చెప్పండి, ఇప్పుడు మనకి ఆపరేషన్ సింధూర్ రన్ చేశారు, అది వార్ గా మారింది. ఇప్పుడు వీళ్ళు ఓన్లీ సర్జికల్ స్ట్రైక్ గా వెళ్ళారు యాక్చువల్లీ, బట్ మోదీ గారు ఏదైతే స్టెప్ తీసుకున్నారో పెహల్గామ్ అటాక్ మీద, అది ఇప్పుడు వార్ గా మారింది. అండ్ మన పబ్లిక్ కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది, అండ్ మనకు కూడా థ్రెట్ ఉందని అంటున్నారు. సో హౌ డు యూ సపోర్ట్ ఈ మొత్తం ప్రాసెస్ ని? ఆపరేషన్ సింధూర్ రేస్ చేయడం అసలు కరెక్ట్ అంటారా? కరెక్టే అండి. దీన్ని అందరూ సపోర్ట్ చేయాలి మేడం. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో 70 ఏళ్ళ నుంచి మనకి కొన్ని గవర్నమెంట్స్ అనే కాదు, కొంతమంది రాజకీయ నాయకులు మనకు బూచి కింద చూపిస్తున్నారు దాన్ని. అది కొంచెం మనం నిర్వహించుకోవాలి కదా, దాన్ని మొత్తం మనం నాశనం చేసేయాలి కదా. ఇది మంచి తరుణం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ బూచి అనేది పోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాకిస్తాన్ అనే బూచి మనకు ఉండకూడదు. దాన్ని పిఓకే అనే పదాన్ని అడ్డం పెట్టుకుని 370 ఆర్టికల్ రద్దు చేస్తానని మాట్లాడే రాజకీయ నాయకులు అండ్ ఇంకా ఉన్నారు. అసలు యుద్ధం అంటే వస్తే మనకి ఆర్థిక మాంద్యం వచ్చేస్తుంది అని చెప్పి మన సో కాల్డ్ సెక్యులర్డ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది వ్యతిరేక చర్య. ఇది జరగడం వల్ల వీళ్ళందరూ కూడా నాశనం అవుతారు. చాలా మంది అదే కదా చేసింది, ఎవరు సమర్థించలేదు. అంటే చాలా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మేడం సమర్థించలేదు అనుకని సమర్థిస్తున్నారు మేడం. సమర్థించే వాళ్ళు మన జర్నలిజంలో కూడా చాలా మంది ఉన్నారు. నేను సిపిఆర్ నారాయణ గారు కూడా ఆ మాట చాలా అవివేకం మేడం. అది అంత పెద్ద ఆయన ఆ మాట మాట్లాడకూడదు. నిన్న ఆవిడెవరో జర్నలిస్ట్ తులసి చందు గారు ఉన్నారు. ఆవిడ ఎలా మాట్లాడుతున్నారంటే, అలా వారు వస్తే ఆర్థిక మాంద్యం వచ్చేస్తుంది, మనకి చాలా ఇబ్బంది, సైన్యం చచ్చిపోద్ది. సైన్యాన్ని మనం క్రియేట్ చేసుకుందే మనకి ప్రాబ్లం రాకుండా మనం ప్రొడక్ట్ చేసుకోవడానికి. సైన్యం అనేది కూడా అదే ఉద్దేశంతో ఉంటారు. సైన్యం చచ్చిపోవడం అంటే ఈవేళ ఒక ఆడదాన్ని బొట్టు చెరిపోవడం కరెక్టా? ఇలాగా మనం ఎప్పుడు అది భయపడుతూనే బతకాలా మనం? ఎన్నాళ్ళైనా ఎవ్రీ ఇండియన్ సిటిజన్ దీనికి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను మేడం.